హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు బుజ్జమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి చూద్దామండి. పుదీనా పచ్చడి కనీసం వారానికి ఒకసారి తింటే చాలా మంచిది. ముందుగా పుదీనాని వాటర్లో కడిగేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ హీట్ చేసుకొని అందులో పచ్చిశనగపప్పు, పల్లీలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇవి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఎండుమిరపకాయలు వేసి అలాగే కరివేపాకు వేసి ఎక్కువగా వేయాలండి. కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇలాగా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయాక వెల్లుల్లిపాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసేసుకోవాలి. మనం పుదీనా ఎంత వేసుకుంటున్నామో దానికి తగినంతగా అన్నీ రెడీ చేసుకోవాలి. సో అలాగా పుదీనా కూడా మరి ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఈ మిశ్రమాన్ని కలుపుకుంటూ చక్కగా సిమ్లో పెట్టుకొని కలిపేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకొని ఈ చింతపండుని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో తీసుకొని పచ్చడిలాగా పట్టించేసుకోవాలండి. అది అయిన తర్వాత అది పక్కన పెట్టుకొని ఆయిల్ మళ్ళీ హీట్ చేసుకొని కొంచెం పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి మనం పట్టించుకున్న పచ్చడిని కూడా అందులో వేసి మంచిగా ఉడికించుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఇలా దగ్గరికి కలుపుకుంటూ మరి బాగా ఉడికించుకుంటే ఆయిల్ అంతా సపరేట్ అయిపోయి పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి.